తరించుకుంది. వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. 6 గోపురాలతో ఏర్పాటు చేసిన నమూనా ఆలయ వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేల మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో గోవిందుణ్ణి స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. అర్చక స్వాముల సభా ప్రార్థన, విశ్వక్సేన ఆరాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రతి ఘట్టానికి తగిన విధంగా గాయని గాయకులు అన్నమయ్య కీర్తనాలాపన చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, కళ్యాణోత్సవ సంకల్పం, మాంగళ్య ధారణ, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగాయి. ఆ తర్వాత పూల బంతులాట, నూతన వధూవరులు పూలదండలు మార్చుకోవడం సాగింది. ఎటు చూసినా ఇసుకేస్తే రాలని విధంగా భక్తజన వాహినితో కళ్యాణ ప్రాంగణం నిండిపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ గవర్నర్ నజీర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మొదటగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన రకరకాల పత్రాలు, పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. టీటీడీకి చెందిన పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు, కమలానంద భారతి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు హాజరయ్యారు. తిరుమల నుంచి తీసుకొచ్చిన 50,000 లడ్డూలను భక్తులకు అందించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ ఫౌండేషన్ వారు పులిహోర, పెరుగన్నం, రవ్వకేసరి పంపిణీ చేశారు. శ్రీవారి దయతో ప్రజలు గర్వించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని, రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని అభివర్ణించారు. వారికి మాన్యము స్వామి యొక్క ఆనతిపై విశ్వక్సేనుల వారిని ఇప్పుడు ఆరాధించబోతూ ఉన్నారు. నమో దివే నమ పృథివ్యే సప్రతసభామ్మే ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీకం కర్మనిఖిలం ఏన సూత్రిణం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనే కృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీత భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం జగదమణి తరంగకనకారాధనం కరిష్యే ఓం ధారాసుతప్త శుడమానశే సుధరచ్చరిత్వ పరిపూరితేష అపోభిగృహన్ ప్రతిపాదయిష్యే కృణోమి దత్తాగం సుతరగం సుధర్మ ఇదమాపశ్యమాశ్వతమాస్యాస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజతాం ప్రజాపతి శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతే స్వదితం మాతరిష్మః పావమానీర్యో అధ్యేతి ఋషభిః సంభృతగోరసం సర్వై సరస్వతీ దుహే క్షీరగో సర్పిర్మధూదకం పావమానీ స్వస్త్యయనీ సత్యం పవిత్రం శతోద్యామగో హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే
ఇంద్రస్సు నీతి సహమా పునాదు